శ్రీ గురుజాడ అప్పారావు గారు రాసిన ఈ గేయం. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటు పడవోయ్. పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటు పడవోయ్. తిండి గలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్. తిండి గలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్. వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. చట్టపట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్. చట్టపట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, సొంత లాభము కొంత మానుకు పొరుగు వారికి తోడుపడవోయ్. సొంత లాభము కొంత మానుకు పొరుగు వారికి తోడుపడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్. వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, దేశాభిమానము నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్. దేశాభిమానము నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్. పూని ఏదైనాను ఒక మేల్కూర్చి జనులకు చూపవోయ్. పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్. వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, మంచి అన్నది. థ్యాంక్ యూ. చదువు మీద ఒక పాట ఉంది, అది పాడి మళ్ళా అనుమతి ఇచ్చినందుకు పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా, అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా. అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, సాగర గర్భాల లోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు. సాగర గర్భాల లోతు జయించింది
చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు, మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు, మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు, అజరామర చరిత్రకు దర్పణమే చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. మానవతా మందిరంలో దేవుడు రా చదువు, శాంతి కోరు వైతాళిక గీతం రా చదువు. మానవతా మందిరంలో దేవుడు రా చదువు, శాంతి కోరు వైతాళిక గీతం రా చదువు. మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు, మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు. వసుదైక కుటుంబానికి గురువేరా చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. విజ్ఞానం లేనిదే దేనిని సాధించలేము, చదువు లేకపోతే దాని విలువను గ్రహించలేము. విజ్ఞానం లేనిదే దేనిని సాధించలేము, చదువు లేకపోతే దాని విలువను గ్రహించలేము. నడవాలి ప్రతి ఒక్కరు చదువులమ్మ చూపు బాట, నడవాలి ప్రతి ఒక్కరు చదువులమ్మ చూపు బాట. తప్పక వికసిస్తుందిలే భారతమ్మ కలల తోట, తప్పక వికసిస్తుందిలే భారతమ్మ కలల తోట. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. చదవాలిరా ఓ విద్యార్థి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రారంభమవుతుంది. సెక్రటరీ గారు తులసి గారు కమ్. అడిషనల్ సెక్రటరీ ట్రెజరరు గత 3 సంవత్సరాలుగా రావు గారు ఎట్టండి. గత 3 సంవత్సరాలుగా మా టీం అంతా కూడా మీకోసం బడ్జెట్ పాఠశాలలు అని చెప్పను, కానీ ఇప్పుడు వాళ్ళు ఏదో అనుకుంటున్నారు బడ్జెట్ పాఠశాలలు అంటే. శ్రమ పడేటటువంటి పాఠశాలల కోసం, మంచి రిజల్ట్ తెస్తున్నటువంటి పాఠశాలల కోసం, అందరి కోసం ప్రతినిత్యం ప్రతి పాఠశాల బాగుండాలి, అందరూ కూడా డెవలప్ కావాలి, అందులో మనం ఉండాలి అనేటటువంటి సంకల్పంతో మా టీం అంతా నిరంతరం కృషి చేసింది. ఏమాత్రం బేసిజాలకు పోకుండా ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తూ ఎప్పుడు అర్ధరాత్రిప్పుడైనా మేము అందరం కూడా మాట్లాడుకుంటూ, ఎవరు అవసరం వచ్చినా, ఎక్కడ వచ్చినా, ఏ అధికారిని కలవాలన్నా కూడా, ఏ లెటర్లు రాయాలన్నా కూడా మా టీం అంతా మాట్లాడుకుంటూ, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి పిఎస్టీలు కానీ, పెద్దలు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ, జనార్దన్ రెడ్డి కానీ, ప్రతి జిల్లా పిఎస్టీలు కానీ అందరి సహకారం తీసుకుంటూ ఈరోజు 3 సంవత్సరాలు చక్కగా మేము జరిపామనే విశ్వాసంతో మేమైతే ఉన్నాం. తప్పనిసరిగా రాబోయేటటువంటి మీరంతా కొత్త టీముకు కూడా ఇదే సహకారాన్ని అందించి ఈరోజు రాష్ట్రంలో అపుస్మా సంఘాన్ని జనార్దన్ రెడ్డి గారు పునాది వేస్తే, కృష్ణారెడ్డి గారు దాన్ని డెవలప్ చేస్తే, కృష్ణారెడ్డి గారికి జనార్దన్ రెడ్డి గారికి ఏమాత్రం తగ్గకుండా ఇంకా ఒక అడుగు ముందుకేసి ప్రతినిత్యం సమస్యలతో కొట్టుకుంటున్న ఈ 3 సంవత్సరాలు కూడా సమస్యలన్నిటినీ పరిష్కరించేదానికి ప్రతి అధికారిని కూడా కలవడము, సీఎంను 3 సార్లు కలవడము, అందరినీ కూడా కలవడము, అన్ని చక్కని పనులన్నీ కూడా ఏ సంస్థకు ఇబ్బంది లేకుండా
రాష్ట్రంలో ఏ మూల కూడా ఒక పాఠశాల మూతపడకుండా మేమంతా కూడా కృషి చేశాం. కాబట్టి అదంతా కూడా మీరందరూ మాకు ఇస్తున్నటువంటి సహకారం ప్రతి పల్లెలో ఉండేటటువంటి స్కూల్ నుంచి కార్పొరేషన్ స్థాయి వరకు ఉండేటటువంటి పాఠశాలలన్నీ కూడా కార్పొరేషన్లో ఉండేటటువంటి పాఠశాలలన్నీ కూడా మాకు బాగా సహకరించారు. మీరందరూ సహకరించిన దానికి అందరికీ కూడా మా సభ్యులందరి తరపున మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ మేమంతా కూడా ఈరోజు కొత్త కమిటీని ఫామ్ చేసేదానికి అందరము కూడా వైదొలుగుతూ కొత్త కమిటీని ఫామ్ చేయవలసిందిగా ఎన్నికల పరిశీలకులకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదములు. కమిషన్ సభ్యులు మాత్రము స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతున్నాను. ముందుగా సుబ్బారావు గారు, కాటూరి గారు, అవును కాటూరి గారు, తర్వాత మధు గారు, తర్వాత 4 మెంబర్స్ ఎలక్షన్ కమిషన్కి కాన్స్టిట్యూట్ చేశారు ప్రెసిడెంట్ గారు. సార్ థ్యాంక్ యూ సార్ ప్రెసిడెంట్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సార్ అనౌన్స్ చేస్తారు పర్వాలేదు. ముఖ్యంగా ఫౌండర్ ప్రెసిడెంట్ అలాగే సార్ జనార్దన్ రెడ్డి సారు ఫౌండర్ ప్రెసిడెంట్ సార్ అలాగే కంటిన్యూ అవుతారు, అది మెయిన్ పోస్టు. తర్వాత ఒక్కసారి అందరూ కూడా కరతాల ధ్వనులు. అలాగే మన అపుస్మాకి చీఫ్ మెంటార్గా కృష్ణారెడ్డి సారు అలాగే కొనసాగించాలని అందరూ నిర్ణయించుకున్నారు ఇక్కడ. అలాగే ఈసారి మన పాతబాడి ఇంకొక ప్రపోజల్ కూడా పెట్టారు, కొత్తగా ఆనరరీ ప్రెసిడెంట్ అన్న ఒక పదవి క్రియేట్ చేయాలని చెప్పి పాతబాడి ఫీల్ అయిందండి. వాళ్ళు రికమెండ్ చేశారు ఆనరరీ ప్రెసిడెంట్ అని. అది అందరం కూర్చొని పెద్దవాళ్ళందరూ కూడా కూర్చొని ఆనరరీ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఫిలప్ చేస్తాం. అవన్నీ కూడా నామినేటెడ్ పోస్ట్ అండి. అలాగే ఇప్పుడు ఎలక్షన్ పోస్ట్ మాత్రం నేను అనౌన్స్ చేస్తున్నాను. ఎలక్షన్ పోస్టు మన ఆంధ్రప్రదేశ్కి ప్రెసిడెంట్గా, స్టేట్ ప్రెసిడెంట్కి ఒక నామినేషను, అలాగే జనరల్ సెక్రటరీగా ఒక నామినేషను, అలాగే అడిషనల్ జనరల్ సెక్రటరీకి ఒక నామినేషన్, అలాగే ట్రెజరర్. ఈ 4 పదవులకు కూడా ఇంట్రెస్టెడ్ మెంబర్స్ అందరూ కూడా సభ్యత్వం, అపుస్మాలో సభ్యత్వం ఉన్న ప్రతి మెంబర్ కూడా నామినేషన్ సబ్మిట్ చేయొచ్చు. మా కమిటీకి మీ పేరు వచ్చిస్తే ఇక్కడ రాసుకుంటాము. అలాగా ఎవరన్నా నామినేట్ చేసి ఎలక్షన్ అనివార్యమైతే ఎలక్షన్ ఎలా నిర్వహించాలని మేము డిసైడ్ చేస్తాం సార్. 4 పోస్టులు అండి, ప్రెసిడెంటు, అలాగే జనరల్ సెక్రటరీ, అడిషనల్ జనరల్ సెక్రటరీ, ట్రెజరర్. ఈ 4 పోస్టులకి నామినేషన్ వేసుకోవచ్చు. అలాగే కొత్తగా ఈసారి ఇంకొక రికమెండేషన్ కూడా ఇచ్చారు పాత కమిటీ వాళ్ళు. ఏమంటే ఈసారి జోనల్ ప్రెసిడెంట్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. జోనల్ ప్రెసిడెంట్ సిస్టమ్ అంటే జోనల్ ప్రెసిడెంట్ సిస్టమ్ 4 జోన్లకి జోన్ ప్రెసిడెంట్స్గా కూడా నామినేషన్ వేయొచ్చండి. ఇది కూడా నామినేటెడ్ పోస్ట్ కాదు, ఎలక్టెడ్ పోస్ట్. ఐ రిపీట్ అండి, జోనల్ ప్రెసిడెంట్గా ఎలక్టెడ్ పోస్ట్ అంటే రాయలసీమ జోన్కి కర్నూలు, చిత్తూరు, కడప, అనంతపూర్ ఈ 4 జిల్లాల నుంచి ఒకరిని జోన్ ప్రెసిడెంట్గా ఇక్కడ మీరు నామినేషన్ వేయచ్చు. ఎవరు ఏకగ్రీవం అయితే ఏకగ్రీవంగా తీసుకుంటాం, ఒక ఎలక్షన్ అయితే ఆ ఎలక్షన్ జరుగుతుందండి. అలాగే నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు ఆ జిల్లాలకి జోనల్ ప్రెసిడెంట్గా కూడా నామినేషన్ వేయచ్చు. అలాగే ఉభయ గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఈ జోన్ కూడా ఆర్జేడీ డివిజన్ కూడా జోన్ ప్రెసిడెంట్గా వేయచ్చు. అలాగే 4th డివిజన్ వైజాగ్, విజయనగరం అండ్ శ్రీకాకుళం. మళ్ళీ నేను రిపీట్ చేస్తానండి, 4 జోన్ ప్రెసిడెంట్స్ కూడా ఓపెన్ ఫర్ ఎలక్షన్. 4 జోన్ ప్రెసిడెంట్స్ కూడా ఓపెన్ ఫర్ ఎలక్షన్. రాయలసీమ జోన్, నెల్లూరు జోన్, గోదావరి జోన్ అండ్ వైజాగ్ జోన్ ఈ జోన్లకు కూడా మీరు నామినేషన్ వేయచ్చు. అలాగే ప్రతి జిల్లా నుంచి కూడా నామినేటెడ్ పదవులు అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్ అండి. ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్ ఎలా అంటే మీ జిల్లా నుంచి, అంటే కొత్తగా ఫామ్ అయిన 26 జిల్లాలు, అన్ని జిల్లాల నుంచి మీరు ఒక అడ్వైజర్ని, మీ జిల్లా నుంచి స్టేట్కి ఒక అడ్వైజర్ని, అలాగే ఒక వైస్ ప్రెసిడెంట్ని, అలాగే ఒక జాయింట్ సెక్రటరీని, ఒక ఈసీ మెంబర్ని, 4 మీరు నామినేట్ చేయొచ్చు. ఆ నామినేషన్ని స్టేట్ కమిటీ అలాగే యాక్సెప్ట్ చేస్తుంది. ఇది మళ్ళీ ఎలక్షన్ లాగా జరగదు. మీ జిల్లాలో మీరు డిస్కస్ చేసుకొని ఒక అడ్వైజరు, ఒక వైస్ ప్రెసిడెంటు,
ఒక జాయింట్ సెక్రటరీ, ఒక ఈసీ మెంబర్ని మీరు నామినేట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో ఏదన్నా మీకు కుదరలేదు అంటే మీ ఎలక్షన్ అబ్జర్వర్, మీ జిల్లాలో ఎలక్షన్ కండక్ట్ చేసిన అబ్జర్వర్ హెల్ప్ తీసుకొని అబ్జర్వర్స్ మీరు దయచేసి వాళ్ళకి ఒక కన్సెన్సస్ వచ్చేటట్టు చేసి 4 పదవులు మాకు లిస్ట్ ఇస్తే ఆ నలుగురిని కూడా స్టేట్ బాడీకి తీసుకుంటారండి. మళ్ళీ రిపీట్ చేస్తాను, ప్రతి జిల్లా నుంచి కొత్తగా ఫామ్ అయిన 26 జిల్లాల నుంచి 26 అడ్వైజర్లు స్టేట్ బాడీలో ఉంటారు. అలాగే 26 వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు, 26 జాయింట్ సెక్రటరీలు, 26 ఈసీ మెంబర్లు కూడా స్టేట్ బాడీలో ఫామ్ అవుతారు. ఇది ఏంటండి, ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మేమందరం కూడా ఇక్కడ ఉన్నాము. విల్ ఆల్ సీ దట్ ఇట్స్ బీయింగ్ డన్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే. అరగంట టైము ఇస్తున్నాము. రీజియన్ సార్, రీజియన్ ప్రెసిడెంట్ అండి, రీజియన్ ప్రెసిడెంట్గా చేస్తాము సార్. 345 వరకు నామినేషన్స్ స్వీకరిస్తామండి. 345 వరకు. నేను చేసే హంబుల్ రిక్వెస్ట్, మీరు ప్రతి జిల్లా నుంచి ఒక అడ్వైజరు, ఒక వైస్ ప్రెసిడెంటు, జాయింట్ సెక్రటరీ, ఈసీ మెంబర్లు పేరు ఒక కన్సెన్సస్కి అందరూ ఒక ఏకగ్రీవమైన అభిప్రాయానికి వచ్చి ఆ 4 పేర్లు రాసి మాకు ఇస్తే బాగుంటుందండి ప్లీజ్. సార్ కాటూరి గారు మాట్లాడతారు. జనరల్గా వీడియోస్ తయారు చేశారు బాలాజీ గారు, వాటిని ప్లే చేస్తుంటాము. అవి చూస్తూ ఈ నామినేషన్ల ప్రక్రియ క్లోజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. చాలా చాలా స్ట్రెంథన్ అయ్యింది కాబట్టి అన్ని వ్యతిరేకిస్తున్నారు. అన్ని అడ్వైజర్ పోస్టులు ఎందుకు, అన్ని జాయింట్ సెక్రటరీలు ఎందుకు, అన్ని వైస్ ప్రెసిడెంట్లు ఎందుకని బాగా విస్తరించింది కారణంగా ఇంకా ఎక్కువ మంది సభ్యుల్ని లీడర్స్గా చేసే ఆలోచనతో రామచంద్రారెడ్డి గారు కానీ, తులసి గారు కానీ, ఎంఈరావు గారు కానీ ఈ నిర్ణయం తీసుకోబడింది. దీనివల్ల ఇంకా ఏంటంటే మరింతగా ఇంకా స్ట్రెంథన్ అయ్యి మనం ఈరోజు ఎలాగైతే మంత్రి గారు వస్తుంటే, లేకపోతే రాజశేఖర్ గారు వస్తుంటే మనం ఎలాగైతే ఈరోజు ఈ సమావేశానికి ఇంతమంది హాజరవడానికి కూడా మనం స్ట్రెంథన్ అవడమే కారణం. ఇలాగ మున్ముందు కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చే నిర్ణయాల మూలాన మనం ఏమైనా ఇబ్బందులు వస్తే మన స్ట్రెంథన్ చూయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది లీడర్స్ ఉండడం, ఎక్కువ మంది సభ్యుల్ని తయారు చేసుకోవడం అవసరం అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దయచేసి సహకరించండి. ఉత్సాహవంతులు ఎవరైతే ఉండదగం మేము చేయగలుగుతాం సర్వీస్ అనేవాళ్ళు ఎవరైనా ముందుకు రావచ్చు. థ్యాంక్ యూ ఆల్. సార్ అంతలోపల మీరు డిస్కస్ చేసుకోండి. మన సుబ్బారావు గారు 2 నిమిషాలు మాట్లాడతారు. సుబ్బారావు నుంచి ఆ జిల్లా సబ్స్క్రిప్షన్ రాలేదు, వారు వచ్చి పే చేయవలసిందిగా కోరుతున్నాము. ఓకే. అయ్యా మిత్రులకి నమస్తే. వాళ్ళు డిస్ట్రిక్ట్ కంట్రిబ్యూషన్ ఇచ్చారు, ఆ రిసిప్ట్లో కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చిత్తూరు డిస్ట్రిక్ట్ యూనిట్ అపుస్మా చిత్తూరు రండి. అయ్యా అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కాదు, సినిమాలో జనగణమన అన్నప్పుడు ముందు అందరు లేచి వెళ్ళిపోతుంటే ఎలా? నెల్లూరు డిస్ట్రిక్ట్ సార్ నామినేషన్ 5 minutesలో వస్తుంది. दुश्मनों का सर जो वतन बढ़ाएगा, शेर हिंद आगे बढ़, मरने से फिर
है कौम की तू कौम पे लुटाए जा, कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा, ये जिंदगी है कौम की तू कौम पे लुटाए जा। फिर भी तू न डर, उड़ा के दुश्मनों का सर, जो बेवतन बढ़ाए जा, तू शेरे हिंद आगे बढ़, मरने से फिर भी तू न डर, उड़ा के दुश्मनों का सर, जो ये जिंदगी है कौम की तू कौम पे लुटाए जा, कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा, ये जिंदगी है कौम की तू कौम पे लुटाए जा। फिर भी तू न डर, उड़ा के दुश्मनों का सर, जो बेवतन बढ़ाए जा, तू शेरे हिंद आगे बढ़, मरने से फिर भी तू न डर, उड़ा के दुश्मनों का सर, जो बेवतन बढ़ाए जा। సార్ రీజియన్ ప్రెసిడెంట్కి ఎలక్షన్స్ మిగతా సభ్యులంతా కూడా దయచేసి కిందకి వెళ్ళాల్సిన కోరుతున్నాము. సార్ కాటూరి గారు ఎలక్షన్ కమిషన్ మెంబర్. Only President, State President, State General Secretary, State Additional General Secretary and Treasurer. సెట్ చేస్తే చాలండి, 2 సెట్లు అవసరం లేదు, ఒక సెట్ నామినేషన్ ఇస్తే చాలు. ఫార్మ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. నామినేషన్ ఫార్మ్స్ ఆర్ అవైలబుల్ విత్ మిస్టర్ కాటూరి. విత్ కాటూరి మీరు జోన్ ప్రెసిడెంట్ ఎవరైసారో చదువుతాము. ఎలక్షన్ ఫామ్ లో మీ ఏ పోస్ట్ కి మీరు నామినేట్ చేస్తే జనరల్ గా మీరు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ రెడీ చేశారు. అక్కడ మీరు రీజియన్ ప్రెసిడెంట్ కొత్తగా వచ్చింది కాబట్టి అక్కడ పేరు రాసుకోండి సార్. రీజియన్ ప్రెసిడెంట్ కొట్టేసి రాయండి, మేము చెక్ చేస్తాం. ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే కూడా నేను చెప్తాం. స్టేట్ బాడీకి నామినేషన్స్ వచ్చినాయండి. ప్రెసిడెంట్ పోస్ట్ కి ఎంవి రామచంద్రారెడ్డి గారితో ఒకటి వచ్చిందండి. జనరల్ సెక్రటరీగా విష్ణు ప్రసాద్ గారితో ఒకటి వచ్చిందండి. అడిషనల్ జనరల్ సెక్రటరీగా శ్రీనివాస్ రెడ్డి గారు అప్లై చేస్తున్నారు. ఇంతవరకు వచ్చిన దాని ప్రకారం స్టేట్ ప్రెసిడెంట్ ఒకే ఒక నామినేషన్ వచ్చింది. అలాగే స్టేట్ జనరల్ సెక్రటరీ కూడా ఒకే నామినేషన్ వచ్చింది. స్టేట్ ట్రెజరర్ కూడా ఒకే నామినేషన్, అలాగే స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటరీ కూడా ఒకే నామినేషన్ ఇంతవరకు వచ్చింది. మీరు ఎవరైనా అప్లై చేయాలంటే అప్లై చేయండి సార్, మేమేం స్టాప్ చేయడం లేదు. మీరు ఎవరైనా అప్లై చేయాలంటే అప్లై చేయండి. టైం ఇస్తున్నాం సార్, ఇంకా టైం ఇస్తున్నాం. లక్ష్మణ్ రావు గారు స్టేట్ ట్రెజరర్గా శ్రీకాకుళం నుంచి లక్ష్మణ్ రావు గారు కూడా నామినేషన్ ఇచ్చినారు. కాబట్టి ఎలక్షన్స్ అనేది అనివార్యమవుతుంది విత్డ్రాయల్ లేకపోతే. ప్రెసిడెంట్ పోస్ట్కి ఒకరు, సెక్రటరీ పోస్ట్కి జనరల్ సెక్రటరీ పోస్ట్కి ఒకరు, ప్రెసిడెంట్ పోస్ట్కి 2, అడిషనల్ జాయింట్ సెక్రటరీకి ఇంతవరకు ఒకటే వచ్చింది. స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటరీ సార్ ప్రపోజల్ సంతకం ఉంది, సెకండరీ సంతకం లేదండి. సెకండరీ సంతకం రాయండి, మీ పూర్తి పేరు రాయండి సార్. సార్ దయచేసి అందరూ కూడా దయచేసి ప్లీజ్ పే అటెన్షన్. ప్రపోజర్ అంటే మీ పేరు ప్రపోజ్ చేసేవాళ్ళని ప్రపోజర్ అంటారు. ఆ ప్రపోజల్ని ఇంకొకరు సెకండ్ చేయాలి, 2 సంతకాలు ఉండాలి, క్యాండిడేట్ సంతకం ఉండాలండి. అలాగే స్టేట్ జనరల్ అడిషనల్ జనరల్ సెక్రటరీకి ఎంఎస్ శర్మ గారు కూడా అప్లై చేస్తున్నారు.
ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ తప్ప మిగతా అందరూ కూడా దయచేసి ప్లీజ్ స్టేజ్ దిగి కింద కూర్చోవలసిన కోరుతున్నాము. దయచేసి ప్లీజ్. ఒక 5 minutes వెయిట్ చేయండి. స్టేట్ ఎలక్షన్స్ మెయిన్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు సార్. ఇంకా స్టేట్ బాడీకి ఎవరైనా నామినేషన్ ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. స్టేట్ బాడీ आगे बढ़ मरने से फिर भी तू न डर उड़ा के दुश्मनों का सर जो वतन बढ़ाए काम की వేయడానికి టైం ముగించబోతున్నామండి. స్టేట్ బాడీ మళ్ళా ఒకసారి స్టేట్ ప్రెసిడెంట్ గా రామచంద్రారెడ్డి గారు నామినేషన్ సబ్మిట్ చేస్తున్నారు. ఒకే ఒక నామినేషన్ వచ్చింది. ఇంకెవరన్నా 2 sets of నామినేషన్ జనరల్ సెక్రటరీ పోస్ట్ కి గారు నామినేషన్ ఇస్తారు. అలాగే స్టేట్ ట్రెజరర్ ఎంపీ రావు గారు వేస్తున్నారు నామినేషన్. ఒక నామినేషన్ ఇంకో నామినేషన్ లక్ష్మణ్ రావు గారు వేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి లక్ష్మణ్ రావు గారు ట్రెజరర్కి 2 వచ్చినాయండి నామినేషన్. లక్ష్మణ్ రావు గారు, ఎంఈ రావు గారు. అలాగే స్టేట్ జనరల్ సెక్రటరీగా 3 నామినేషన్ అడిషనల్ జనరల్ సెక్రటరీ 3 నామినేషన్ వచ్చాయి. ఒకటి ఎస్ శ్రీనివాసరెడ్డి కర్నూలు గారు, అలాగే ఎంబీఎస్ శర్మ గారు ఏలూరు, అలాగే ఎం వెంకటేశ్వర రెడ్డి గారు కనిగిరి. 3 నామినేషన్లు వచ్చాయండి. దీనికి ఎలిజిబిలిటీ 26 జిల్లాలో ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ అంటే 78 మంది ఓటింగ్ వేస్తారండి ఎలక్షన్ జరిగే పక్షంలో. ఒకవేళ నామినేషన్ విత్డ్రాయల్ కూడా టైం ఇస్తాము ఇది ఫైనలైజ్ అయినాక. సార్ నామినేషన్స్ టైము క్లోజ్ చేయబోతున్నామండి. ప్రెసిడెంట్ సెక్రటరీ అడిషనల్ జనరల్ సెక్రటరీ ట్రెజరర్ మేము నామినేషన్ టైం క్లోజ్ చేయమంటారా? క్లోజ్ చేస్తున్నామండి. క్లోజ్ చేయమంటారా? అదే సార్ ప్లీజ్ సార్ ఇంకొక 2 minutes టైం ఇస్తున్నాము. ఎవరన్నా నామినేషన్ వేయాలంటే 4-5కి నామినేషన్ క్లోజ్ చేస్తాం. 4 ఇంకా 3 minutes. దీనికైతే ఫామ్స్ ఇచ్చాము. రీజనల్ ప్రెసిడెంట్కి మాత్రం టైం ఇస్తున్నాము. అందరూ లింక్ చేసుకొని వేయండి నామినేషన్. రీజనల్ ప్రెసిడెంట్ నామినేషన్స్ అంతా కూడా పార్టీగా స్టేట్ బాడీకి నామినేషన్స్ 2 minutes టైం ఉందండి. 4-5 క్లోజ్ చేస్తున్నాం. 4-5 క్లోజ్ చేస్తున్నాం. 2 minutes సార్. దయచేసి స్టేజ్ మీద ఎవరు రావాల్సిన దయచేసి స్టేట్ ప్రెసిడెంట్ గా 1 నామినేషన్, జనరల్ సెక్రటరీగా 1 నామినేషన్, ట్రెజరర్ 2 నామినేషన్లు, స్టేట్ జనరల్ సెక్రటరీ 3 నామినేషన్లు. बढ़ाए जा खुशी के गीत गाए जा ये जिंदगी है कौम की तो कौम पे लुटाए जा कदम कदम बढ़ाए जा खुशी के गीत गाए जा ये जिंदगी है 2 నిమిషాలు టైం ఉంది. 2 నిమిషాలు దయచేసి 4-5కి స్టేట్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, అడిషనల్ జనరల్ సెక్రటరీ 2 minutes లో నామినేషన్ క్లోజ్ చేస్తున్నాం. ఇంకెవరికైనా నామినేషన్ కావాలంటే రండి సార్ ప్లీజ్. ఓకే 4-5 అయిపోయింది. వీఆర్ క్లోజింగ్ ద నామినేషన్ ఫర్ స్టేట్ ప్రెసిడెంట్, స్టేట్ జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ అండ్ స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటరీ. నౌ ద కమిటీ రామారావు గారు అనౌన్స్ చేయండి స్టేట్ ప్రెసిడెంట్ ఎవరని. సార్ స్టేట్ ప్రెసిడెంట్ గా నామినేషన్ చేసిన వారు రామచంద్రారెడ్డి గారిని పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్ణయిస్తున్నాం ఎలక్షన్ కమిషన్. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మీరు ఎవరు రావద్దండి. దయచేసి ఎవరు రావద్దండి. దయచేసి ఎవరు రావద్దండి. అలాగే స్టేట్ జనరల్ సెక్రటరీగా విష్ణుప్రసాద్ గారిని ఒకే ఒక నామినేషన్ వచ్చిందండి డిక్లేర్ చేస్తున్నాము. స్టేట్ ప్రెసిడెంట్ గా రామచంద్రారెడ్డి గారు ఎన్నికైనట్టు ఎలక్షన్ కమిషన్ సర్టిఫైయింగ్ అండి. అలాగే స్టేట్ జనరల్ సెక్రటరీగా తులసిరావు
ప్రసాద్ గారు విష్ణుప్రసాద్ గారిని ఎలక్ట్ అయినట్టు సర్టిఫై చేస్తున్నాం. మిగతా పోస్టులకు మేము ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాము. నామినేషన్స్ పరిశీలిస్తామండి ముందు, ఎందుకంటే 2-3 వచ్చినాయి కాబట్టి. సార్ ఇప్పుడు శుభాభినందనల తర్వాత సార్ ప్లీజ్ మీరు ఎవరు స్టేజ్ మీదకి రావాలి సార్ ప్లీజ్ సార్. సార్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు వచ్చి వారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. ప్లీజ్ సార్. దయచేసి ఎవరు పైకి రావద్దండి. తర్వాత మీరు దయచేసి ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అండి. లేదంటే సార్ మీరు మీరిద్దరు కిందే కూర్చోండి సార్. ప్రెసిడెంట్ గారు అండ్ సెక్రటరీ గారు కిందే కూర్చోండి సార్. సార్ ఇప్పుడు స్టేట్ ట్రెజరీ సార్ స్టేట్ ట్రెజరర్గా ఎంఈ రావు గారు ప్లస్ లక్ష్మణ్ రావు గారు అండి. వారిద్దరిని కూడా పైకి రమ్మని కోరుతున్నాము. వారిద్దరిని పైకి రమ్మని కోరుతున్నామండి. దయచేసి కూర్చోండి సార్. లక్ష్మణ్ రావు గారు ఎంఈ రావు గారు ఇద్దరిని పైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. వారిద్దరు ఏదైనా కాంప్రమైజ్ లక్ష్మణ్ రావు గారు ఎంఈ రావు గారు ఎంఈ రావు గారు ప్లీజ్ సార్. దయచేసి మిగతా సభ్యులందరూ కూడా దయచేసి కూర్చోవలసిన కోరుతున్నాము. డాక్టర్ గారు మీరు లక్ష్మణరావు గారు ఎంఈ రావు గారు ట్రెజరర్ పోస్ట్కి దయచేసి మిగతా వాళ్ళు కూర్చుంటే ఎలక్షన్ జరగడానికి పాసిబిలిటీ ఉంది. దయచేసి ప్లీజ్ అండి మీరందరూ కూడా సార్ ఎలక్ట్ అయినటువంటి జనరల్ సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు సార్ సహకరిస్తే త్వరగా అయిపోతుందండి. అలాగే లక్ష్మణ్ రావు గారు అలాగే ఎలక్షన్ కి బ్యాలెన్స్ ఎలక్షన్ నెక్స్ట్ అడిషనల్ జనరల్ సెక్రటరీ మెంబర్స్ తప్ప మిగతా అందరూ కూడా దయచేసి స్టేజ్ పక్కకి వెళ్ళి కూర్చోవాల్సిన ప్రార్థిస్తున్నాం. మరీ ప్రార్థిస్తున్నాము. డాక్టర్ గారు మీరు ఎవరితో కూడా దయచేసి మీరు మైక్ దగ్గరికి రావాలి. ఈ సభ్యులతో ఎవరితో మాట్లాడడానికి లేదు. కిడ్నాప్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. చేతులు నామినేషన్ ఫామ్స్ ఉన్నాయి. బ్యాలెట్ బాక్సులు తెప్పించడానికి పంపిస్తున్నాను. బ్యాలెట్ బాక్సులు తెప్పించండి. ఫౌండర్ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి గారు కూడా వేదిక మీద ఒక్కసారి ఈరోజు అపుష్మాకి ఆద్యుడు ఆరంభుడు అన్నీ కూడా సారే. ఆయన ఆశీస్సులు ఆయన డైరెక్షన్ ఈరోజు మనకు ఎంతో అవసరం. बढ़ाए जा खुशी के गीत गाए जा
దయచేసి అడిషనల్ జనరల్ సెక్రటరీ క్యాండిడేట్స్ రెడీగా ఉండాలని కోరుతున్నాము. వెంకటేశ్వర రెడ్డి, ఎంవీఎస్ శ్రీనివాస్ రెడ్డి. ఫైనల్గా జరుగుతున్నాయి. ఇవాళ ఎలక్షన్ అనివార్యమైతే ఎలక్షన్ జరుగుతుంది, టాక్ జరుగుతుంది. జోనల్ ప్రెసిడెంట్కి నామినేషన్ వేయాలి అంటే ఇక్కడ కాటూరి గారు రెడీగా ఉన్నారు. దయచేసి అది కూడా నామినేషన్ చేస్తున్నాము. అది కూడా ఎవరైనా కావాలంటే కూడా మీరు అప్లై చేయొచ్చు. జోనల్ ప్రెసిడెంట్ దయచేసి సార్ అక్కడ కాటూరి గారు చెక్ చేసుకోండి. దయచేసి కాటూరి గారు అండ్ మధు సార్, కాటూరి గారు మధు గారు ప్రపోజర్, సెకండర్ అండ్ క్యాండిడేట్ సిగ్నేచర్ మధు గారు, కాటూరి గారు. ప్రతి నామినేషన్ ఫామ్ లో సిగ్నేచర్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ప్రపోజర్, సెకండర్, క్యాండిడేట్ సెక్రటరీ శర్మ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు. ఇలా వచ్చి స్టేజ్ మీద క్యాండిడేట్స్ కూడా ఎంబీబీఎస్ శర్మ గారు, ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఎం వెంకటేశ్వర రెడ్డి గారు ముగ్గురు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మిగతా వాళ్ళు ఎవరు కూడా రావద్దండి ప్లీజ్. మిగతా వాళ్ళు కూడా ఎవరు దయచేసి మిగతా క్యాండిడేట్స్ ఓన్లీ నామినేషన్ సబ్మిట్ చేయడానికి మాత్రమే ఇవ్వండి. నామినేషన్స్ సార్ చెక్ చేసుకోండి సార్, సిగ్నేచర్స్ అన్ని చెక్ చేసుకోండి. ప్రపోజరు, సెకండరు, క్యాండిడేట్ సంతకం ఉండాలి. ఓకే కాటూరి గారు అన్ని చెక్ చేసుకోండి సార్. రిజెక్షన్ ఉంటుంది ఇక్కడ. శ్రీనివాస్ రెడ్డి గారు, శర్మ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, కనిగిరి. కనిగిరి వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ సార్. నామినేషన్ రీజన్ ప్రెసిడెంట్ సార్, ముగ్గురు క్యాండిడేట్స్ అడిషనల్ జనరల్ సెక్రటరీ పోస్ట్కి సార్ శర్మ గారు, దయచేసి అడిషనల్ జనరల్ సెక్రటరీ పోస్ట్ వేసిన ముగ్గురు రీజియన్ ప్రెసిడెంట్కి ఎవరైనా నామినేషన్స్ వేయాలంటే వేయండి. టైం ఇచ్చినా కూడా పోస్టుకి మన నేను శ్రీకాకుళం జిల్లా 2008 సంఘంలో యాక్టివ్ సభ్యుడిగా, స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా 3 సార్లు కూడా నేను ఏకగ్రీవంగా మా జిల్లా నుంచి వచ్చాను. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగాలని ఉద్దేశంతో మన వాళ్ళు ఎంతవరకు దీన్ని నేను రావు గారు కాబట్టి గురించి ఎవరు ఉండాలి మళ్ళీ తయారవ్వాలి. ఎప్పుడైనా జరిగితే యాకత్యానికి ఎన్నిక జరగాలంటే మొట్టమొదటి మీటింగ్లో నేనే చెప్పాను, వినాన్వస్గా జరగాలి. కానీ వినాన్వస్గా జరగాలని నేనే అనౌన్స్ చేసినటువంటి ప్రతి మీటింగ్లో ఈరోజు నేను కంటెస్ట్ చేయడానికి కూడా వచ్చానంటే ఇలాంటి సిచ్యువేషన్ నెక్స్ట్ టైం మాత్రం ఇంకా పకడ్బందీగా, ఇంకా డెమోక్రటిక్ లెవెల్లో ఎలక్షన్ థ్యాంక్ యూ సార్. Commission hereby announces the election of M.V. Rao as treasurer. దయచేసి సపోర్టర్స్ పైకి రావద్దండి. సపోర్టర్స్ ఎవరు పైకి రావద్దండి. సో ట్రెజరర్గా, స్టేట్ ట్రెజరర్గా ఎంవీ రావు గారిని ఎన్నికైనట్టుగా ప్రకటించడం అయింది. అలాగే అడిషనల్ జనరల్ సెక్రటరీగా
ముగ్గురు నిలబడ్డారు. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి, ఎంబీఎస్ శర్మ, వెంకటేశ్వర రెడ్డి. कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा, ये जिंदगी है कौम की तो कौम पे लुटाए जा। कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा, ये जिंदगी है कौम की तो कौम पे लुटाए जा। రీజనల్ చైర్మన్ పోస్ట్, రీజనల్ ప్రెసిడెంట్ పోస్ట్కి నామినేషన్స్ ఇవ్వాల్సిన వాళ్ళు దయచేసి ఇవ్వండి. అది రీజన్ వైజ్ ఎలక్షన్ జరుగుతుంది. ది కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్, ది కాన్ఫరెన్స్ సెక్రటరీ, కాన్ఫరెన్స్ ట్రెజరర్ आगे बढ़ मरने से फिर भी तू न डर, उड़ा के दुश्मनों का सर जो वतन बढ़ाए। शेर हिंद आगे बढ़ मरने से फिर भी तू न डर, उड़ा के दुश्मनों का सर जो वतन बढ़ाए। స్టేట్ ప్రెసిడెంట్కి ఇస్తాము. సమానమైన ఓట్లు, కాస్టింగ్ ఓట్, చట్టంలో ఉందండి. కాస్టింగ్ ఓట్ అంటే కాస్ట్ కాదు, కులం కాదు, ఇక్కడ కాస్టింగ్ ఓట్ అంటారు టెక్నికల్గా. ఇప్పుడు స్టేట్ జనరల్ సెక్రటరీ నామినేషన్స్లో కనిగిరి వెంకటేశ్వర రెడ్డి గారు విత్డ్రా అయినారు. ఓన్లీ సో ఇద్దరు మాత్రమే ఇప్పుడు కంటెస్ట్లో ఉన్నారు. ఎంబీఎస్ శర్మ గారు, ఎస్ శ్రీనివాస్ రెడ్డి కర్నూలు. రీజనల్ ప్రెసిడెంట్ పోస్ట్కి ఇంకొక నిమిషం మాత్రమే టైం ఉంది. దయచేసి సార్ మిగతా వాళ్ళు సభ్యులు ఎవరు పైకి రావద్దు సార్ ప్లీజ్. 4:20 అయింది లాస్ట్ టైం. సంతకాలు లేదు సార్, ప్రపోజల్ సార్ లాస్ట్ మినిట్ క్లోజ్ చేస్తున్నాం. రీజనల్ ప్రెసిడెంట్ సార్ कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा, ये जिंदगी है कौम की तो कौम पे Okay, we are closing 4:21. We are closing the nomination for regional president. Close చేస్తున్నాము. అనౌన్స్మెంట్ అడిషనల్ జనరల్ సెక్రటరీ పోస్ట్కి డిస్కషన్స్ జరుగుతున్నాయి. సార్ కాటూరి గారు ఒక్కొక్క రీజన్కి వచ్చి పేర్లు చదవండి ప్లీజ్. शेर हिंद आगे बढ़ मरने से फिर भी तू न डर, उड़ा के दुश्मन पे वतन बढ़ाए। शेर हिंद आगे बढ़ मरने से फिर भी तू न डर, उड़ा के दुश्मनों का सर। అలానే నాయుడు చక్కనాథ్ గారు, పి హనుమంతరావు గారు, ఎంఈ సుబ్బారెడ్డి గారు, రాయలసీమ నుంచి ఒక 3 వచ్చాయండి. ఆర్ మధుసూదన్, కె రామిరెడ్డి, ఎన్ విశ్వనాథ్ రెడ్డి. ఇది జంగా బాలాజీ గారి. విజయనగరం శ్రీకాకుళం నుంచి 2 వచ్చినాయి. బిఎం రాజు గారు, పి లక్ష్మణరావు గారు. ఆ కంటెస్ట్ చేసిన వాళ్ళు మాట్లాడుకున్నా సరే లేదా ఫైనల్గా ఓటింగ్ జరుగుతున్నా సరే ఆ నిర్ణయం పిఎస్టీలు ఇప్పుడు ఎవరైతే యునానిమస్గా ఎలక్ట్ అయ్యారో వాళ్ళు తీసుకుంటారు ఆ నిర్ణయం. ఈ క్యాండిడేట్స్ ఉండండి, వెళ్ళకండి ఎక్కడికి. రాయలసీమ రీజన్ కి రాయలసీమ రీజన్ నుంచి ఆర్ మధుసూదన్ గారు, కె రామిరెడ్డి గారు, ఎన్ విశ్వనాథ్ రెడ్డి గారు ఈ ముగ్గురు నామినేషన్ వేసి ఉన్నారు. ఈస్ట్ గోదావరి నుంచి అయితే జంగా బాలాజీ గారు ఒకళ్ళే కాబట్టి ఇంకొక 5 నిమిషాల్లో దీని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం నుండి పిఎన్ రాజు గారు మరియు పి లక్ష్మణరావు గారు ఇద్దరు ఉన్నారు.
कसर जो वतन बढ़ाए जा तू शेर हिंद आगे बढ़ दुश्मनों का सर స్టేజ్ మీద పెట్టుకోవద్దండి ఎలక్షన్ కమిషన్ దగ్గర खुशी के गीत गाए जा ये जिंदगी है कौम की तू कौम पे लुटाए जा कदम बढ़ाए जा खुशी के गीत गाए जा शेर हिंद आगे बढ़ मरने से फिर भी तू न डर దయచేసి అందరూ ఒకసారి క్లాప్స్ ఇవ్వండి ఒక మంచి వాతావరణం కోసము అడిషనల్ జనరల్ సెక్రటరీ పోస్ట్ కి కాబట్టి అడిషనల్ జాయింట్ సెక్రటరీగా ఎంబీఎస్ శర్మ గారిని ఎన్నికైనట్లుగా ప్రకటించడమైనది. శ్రీనివాసులు రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తున్నాము. మంచి వాతావరణము ఏకగ్రీవ వాతావరణం కోసం కష్టపడిన శ్రీనివాసులు రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తున్నాము. నౌ వీ హ్యావ్ ఎన్ అనౌన్స్మెంట్ ఆఫ్ ది స్టేట్ ప్రెసిడెంట్. ధన్యవాదాలు. స్టేట్ ఆఫీషియల్ జాయింట్ సెక్రటరీగా సొసైటీలో ఉంటుంది కాబట్టి ఆఫీషియల్ జాయింట్ సెక్రటరీగా మీ అభిమానులు కింద దించండి. ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్ జరుగుతోంది. దయచేసి శర్మ గారి పోస్టులకి చెప్పండి సార్. రీజనల్ ప్రెసిడెంట్ సార్ ఎలక్షన్ ప్రకాశం రీజనల్ దయచేసి ఒక్కసారి అందరూ వినవలసిన కోరుతున్నాము. దయచేసి అటెన్షన్ టు ది స్పీకర్. ఇప్పుడున్న 4 రీజన్లో ఒకటి మాత్రమే ఏకగ్రీవమైంది. అది జంగా బాలాజీ గారు, ఈస్ట్, వెస్ట్, కృష్ణా. ఈ 3 జిల్లాలు ఒక రీజను. ఈ రీజన్ ప్రెసిడెంట్గా జంగా బాలాజీ గారిని ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. వారు ఒకసారి వేదిక మీద వచ్చేసి జంగా బాలాజీ గారు ఉన్నారు క్యాండిడేట్. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తున్నాము. జంగా బాలాజీ గారు రీజన్. మీ అభిమానులు ఎవరైనా ఉంటే కిందకి వెళ్ళిపోండి సార్. మీరు పైకి అలౌ చేస్తారు. థ్యాంక్ యూ. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా ఇంకా 3 రీజియన్లకు మాత్రమే ఎలక్షన్ జరుగుతాయి. వాళ్ళని మాత్రం దయచేసి మిగతా సభ్యులు కిందకి దిగవలసిన కోరుతున్నాము. ఒకసారి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి 2 నామినేషన్స్ వచ్చినాయి. ఒకటి పి లక్ష్మణరావు గారు, రెండోది టిఏఎన్ రాజు గారు. వాళ్ళిద్దరు మాత్రం పైకి రావాల్సిన కోరుతున్నాం. వాళ్ళిద్దరు మాత్రం వీరిద్దరిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బాలాజీ గారు మీరు కూడా సీట్లో కూర్చోవాలని కోరుతున్నాము. దయచేసి కూర్చోండి. మిగతా రీజన్ మాది ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు రాజు గారు ఒక క్యాండిడేట్ గా నిలబడ్డారు. అలాగే లక్ష్మణ్ రావు గారు శ్రీకాకుళం నుంచి వారు కూడా నామినేషన్ వేస్తున్నారు. సార్ దయచేసి సార్ మీ అభిమానులు కిందకు వచ్చేసేయండి సార్. పైకి వచ్చాయి. దయచేసి ఎవరు అభిమానులు పైకి రావద్దండి సార్. టిఏఎన్ రాజు గారు అలాగే లక్ష్మణ్ రావు గారు రీజనల్ ప్రెసిడెంట్ కి 2 నామినేషన్ వచ్చింది. రాజు గారు అలాగే లక్ష్మణ్ రావు. తర్వాత ప్రకాశం నుంచి ఎక్కువ వచ్చినాయండి. ఎం వెంకటేశ్వర రెడ్డి గారు, నాయుడు చక్కనాథ్ గారు, ఎంవి సుబ్బారెడ్డి గారు, పి హనుమంతరావు గారు. ఈ 4 ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల నుండి ఈ 3వ రీజను ఇవి వచ్చినాయి. ఈ 4 కూడా ఒకసారి పైకి రావాల్సిందిగా కూర్చున్నారు. పేరు మన వెంకటేశ్వర రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, నాయుడు చక్కనాథ్ గారు, పి హనుమంతరావు గారు. రీజనల్ ప్రెసిడెంట్ రీజనల్ ప్రెసిడెంట్ ఎట్లా చేస్తాం? అక్కడ 4 ఉన్నారు. అలానే రాయలసీమ నుంచి 4 ఉన్నారండి. సార్ ఇది అయిపోయినట్టు అవుతుంది. లెఫ్ట్ సైడ్ అక్కడ
చివరికి కూర్చోండి. ఒకసారి పేర్లు అనౌన్స్ చేయండి సార్. ఎం వెంకటేశ్వర రెడ్డి గారు, నాయుడు చక్కనాథ్ గారు, ఎంవి సుబ్బారెడ్డి గారు, పి హనుమంతరావు గారు. సుబ్బారెడ్డి అన్న ఎక్కడ? క్యాండిడేట్స్ అందరూ వస్తే ప్రెసిడెంట్ గారు మాట్లాడతారంట. ఏదో రండి ఇక్కడ ఫోటో సెషన్ ఎత్తేసేయాలయ్యా. వేదిక ముందు ఫోటో సెషన్ తీసేయాలి. జంగాబాలాజీ గారు, మీరు ఎలక్షన్ కమిషన్తో పరాతికలు ఆడుతున్నారు. జంగాబాలాజీ గారు, మేము డిస్క్వాలిఫై చేయడానికి కూడా మాకు అధికారం ఉంది. జంగాబాలాజీ గారు, మీరు తప్పుకోకపోతే డిస్క్వాలిఫై చేయడానికి కూడా మేము వెనుకాడము. అక్కడ వేదిక ముందు నిల్చోవాలి. మేము ఇంకా సంతకం పెట్టి ఇవ్వలేదండి, ఫామ్ ఇవ్వాలి, ఆథరైజేషన్ ఇవ్వాలి. ఇంకా జాగ్రత్త పడినాం. దయచేసి వేదిక ముందు ఆ చైర్స్ లో కూర్చోండి. ఇంకా 5 నిమిషాలు అయితే ప్రశాంతంగా అయిపోతుంది. రామిరెడ్డి గారికి అందరూ క్లాప్స్ కొట్టుకుంటున్నాము. ఏకగ్రీవం చేసినందుకు రామిరెడ్డి గారు, అనంతపూర్ గారికి ఒకసారి క్లాప్స్. చాలా చక్కని వాతావరణంలో ఎలక్షన్ జరుగుతున్నది. అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. అట్లే స్టేట్ కోఆర్డినేటర్ గారు రామిరెడ్డి గారిని నియమించాం. ఆయన సొసైటీలో కొనసాగిస్తున్నారు. కంగ్రాచులేషన్ సార్. స్టేట్ కోఆర్డినేటర్ గా రామిరెడ్డి గారిని నియమించినట్లు ప్రెసిడెంట్ గారు తెలిపారు. ఇంకా రెండు రీజనల్ ఉన్నాయి. ఒకటి కోస్టల్, ఒకటి విశాఖపట్నం, ఒకటి ఉత్తరాంధ్ర, ఒకటి కోస్టల్. స్టేట్ కోఆర్డినేటర్ గా అపాయింట్ చేస్తున్నట్లు స్టేట్ ప్రెసిడెంట్ గారు ఇప్పుడే అనౌన్స్ చేశారు. కె రామిరెడ్డి గారు, అనంతపూర్. మీరు వెళ్ళిపోవచ్చు. ఎవరికి వెళ్ళిపోదు వేదిక మీద దిగాలి అందరూ. నెల్లూరు, ప్రకాశము, గుంటూరు ఒకటి ఉంది. విశాఖపట్నము, శ్రీకాకుళం, విజయనగరం ఇంకొకటి ఉంది. రీజనల్ కార్యక్రమాలు दुश्मनों का सर जो वतन बढ़ाए जाओ, कदम बढ़ाए जाओ, खुशी गीत गाए जाओ, ये जिंदगी है कौम की, तू कौम से लुटाए जाओ। గారు, రెడ్డి గారు, निशान संभाल के लाल किले पे गाड़ के लहराए जा चलो दिल्ली पुकार के कौमे निशान संभाल के लाल किले पे गाड़ के लहराए जा बढ़ाए जा गीत गाए जा ये जिंदगी है कौम की, तू कौम पे లక్ష్మణరావు గారిని అప్రిషియేట్ చేస్తున్నాము. స్పోర్ట్స్మెన్షిప్. అలాగే మధు గారిని, जिंदगी है कौम की, तू कौम पे लुटाए जा। అదే ఆయన అలియాస్ మధు, రాజు అలియాస్ మధు రీజనల్ ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేస్తున్నాం. మధు గారిని రాజు అలియాస్ మధు. నెల్లూరు, గుంటూరు, ప్రకాశం. రెడ్డి గారు, పి హనుమంతరావు, నాయుడు చక్రనాథ్, కేటీ సుబ్బారెడ్డి.
ये जिंदगी है कौम की, तू कौम पे लुटाए जा, कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा। ये जिंदगी है कौम की, तू कौम पे लुटाए जा। ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దయచేసి సభ్యులు ఇంతసేపు ఉన్నారు, ఒక అరగంట పాటు ఉండవలసిన కోరుతున్నాం. ఇప్పటి వరకు ఎలక్ట్ అయిన లీడర్స్ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి గారు, అలాగే స్టేట్ జనరల్ సెక్రటరీ తులసి ప్రసాద్ గారు, అలాగే స్టేట్ ట్రెజరర్ రావు గారు, అలాగే స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటరీ గారు శర్మ గారు, అలాగే రీజనల్ రాయలసీమ రీజనల్ ప్రెసిడెంట్గా విశ్వనాథ్ రెడ్డి గారు, అలాగే వైజాగ్ రీజనల్ ప్రెసిడెంట్గా మధు గారు, అలాగే గోదావరి జిల్లాలో జంగా బాలాజీ గారు ఆల్రెడీ ఏకగ్రీవంగా గారు. ఒకే ఒక రీజన్ మాత్రమే మిగిలిపోయింది, ఒకే ఒక రీజన్ మాత్రమే. అలాగే కె రామిరెడ్డి గారిని స్టేట్ కోఆర్డినేటర్గా అపాయింట్ చేశారు. दुश्मनों का सर जो बेवतन बढ़ाए जा, तू शेर हिंद आगे बढ़, मरने से फिर भी तू न डर, उड़ा के दुश्मनों का सर जो बेवतन बढ़ाए जा, कदम कदम बढ़ाए जा, खुशी गीत गाए जा। ये जिंदगी है कौम की, అలాగే మీరు విత్డ్రా చేసిన సభ్యులందరూ కూడా దయచేసి సన్మాన కార్యక్రమం ఎలక్షన్ ప్రక్రియ ముగించాలని తీసుకోండి. దయచేసి కిందకు వచ్చేసారు సార్, ప్లీజ్. ముందుకే వస్తారు ప్రెసిడెంట్ గారు. సన్మాన కార్యక్రమం 2 నిమిషాల్లో ఫైనలైజ్ చేస్తారు. దయచేసి दुश्मनों का सर जो बेवतन बढ़ाए जा, ये जिंदगी है कौम की, तू कौम पे लुटाए जा, कदम कदम बढ़ाए जा। రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, అడిషనల్ జాయింట్ సెక్రటరీ, 4 రీజన్లుగాను ఒక రీజన్ పెండింగ్ పడింది. మిగతా 3 రీజన్ల ప్రెసిడెంట్ శ్రీకాకుళం నుంచి టిఎన్ రాజు, ఈస్ట్ వెస్ట్ తరఫు నుంచి బాలాజీ గారు, అలానే రాయలసీమ నుంచి విశ్వనాథ్ రెడ్డి గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. खुशी के गीत गाए जा, ये जिंदगी है कौम की, तू कौम पे लुटाए जा, कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए। ఎలక్ట్ అయిన తప్ప మిగతా వాళ్ళందరూ దిగాలి వేదిక నుంచి. సార్ నేను చెప్పింది దయచేసి రిపీట్ చేయండి. రాష్ట్ర కమిటీలో दुश्मनों का सर जो बेवतन बढ़ाए जा, तू शेर हिंद आगे बढ़, मरने से फिर भी तू न डर, उड़ा के दुश्मनों का सर जो बेवतन बढ़ाए जा, कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा। ఎన్నికైనా అని మీ
పేరు చెప్పుకోండి. నేను అసోసియేషన్ ఇచ్చే సూచనలను రాష్ట్రంలో అమలుపరుస్తానని, మన సభ్యుల సమస్యలను పరిష్కరించడానికి నా శక్తి మేరకు కృషి చేస్తానని మరియు అందరి సభ్యులతో కలిసి ఉండి మన అసోసియేషన్ బలోపేతానికి కృషి చేస్తానని మీరు ఎవరి పేరుతో ప్రమాణం చేస్తారు, దైవ సాక్షిగానా తల్లి సాక్షిగానా వారి పేరుతో ప్రమాణం చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ సార్, ఆల్ ద బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. కార్యక్రమం పెట్టండి. बढ़ाए जा, खुशी के गीत गाए जा। फिर भी तू न डर, उड़ा के दुश्मनों का सर, जो बेवतन बढ़ाए जा। तू शेर हिंद आगे बढ़, मरने से फिर भी तू न डर, उड़ा के दुश्मनों का सर, जो बढ़ाए जा, खुशी के गीत गाए जा। ये जिंदगी है कौम की, तो कौम पे लुटाए जा। कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा। ये जिंदगी है कौम की, तो कौम पे लुटाए जा। ये जिंदगी है कौम की, तो कौम पे लुटाए जा। कदम कदम बढ़ाए जा। आगे बढ़, मरने से फिर भी तू न डर, उड़ा के दुश्मनों की गीत गाए जा। ये जिंदगी है कौम की, तू कौम पे लुटाए जा। तू कौम पे लुटाए जा। कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा। ये जिंदगी है कौम की, तो
कौम पे लुटाए जा, कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा, ये जिंदगी है कौम। जा, ये जिंदगी है कौम की, तो कौम पे लुटाए जा, कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा। शेर हिंद ओके सर, చూడండి లాగా సార్ సార్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేస్తున్నాం. ఒకసారి వారు వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలి. ప్లీజ్ కమ్ టు ద డయాస్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. దయచేసి ప్రకాశం జిల్లా వారికి జరిగిన దానికి చింతిస్తున్నాం. సారీ అండి. ఫైనల్గా అయినా ప్రమాణ స్వీకారం చేయండి సార్. ఒక్కసారి ప్రమాణ రైట్ హ్యాండ్ రైజ్ చేయండి ఇలాగా సార్. దయచేసి మీ పక్క వాళ్ళు పక్క వచ్చేసేయండి సార్. హనుమంతరావు సార్, మీరు రైట్ హ్యాండ్ రైజ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీలో రిపీట్ చేయండి సార్. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీలో రీజనల్ ప్రెసిడెంట్గా ఎన్నికైన మీ పేరు చెప్పండి సార్. అసోసియేషన్ ఇచ్చే సూచనలను రాష్ట్రంలో అమలుపరుస్తానని, మన సభ్యుల సమస్యలు పరిష్కరించడానికి నాకు శక్తి మేరకు కృషి చేస్తానని, మరియు అందరి సభ్యులతో కలిసిమెలిసి ఉండి మన అసోసియేషన్ బలోపేతానికి కృషి చేస్తానని, అది ఎవరి మీద ప్రమాణం చేయాలో చేయండి సార్. దేవుడి మీదనా ఎవరి మీద ప్రమాణం చేస్తారు. యు ఆర్ ఎలక్టెడ్ యాజ్ రీజనల్ अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा हिंद उच्चल वंग, हिंज हिमाचल यमुना गंगा उच्चल जलधिकरंगा। शुभ में जाके तब शुभ आशीष मांगे, जाहि तब जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय 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 हिंद।